నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక సింధు బ్లాగ్స్. సో ప్రతిరోజు వంటలే కాదు, ఇట్లాంటి వర్క్స్ కూడా ఉంటాయి. మొక్కలు అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కదా, కానీ వాటిని మెయింటైన్ చేయడం కూడా కష్టమే. దగ్గర ఒక 1.5 month నుంచి అనుకుంటా ఇదంతా ప్రాపర్గా క్లీనింగ్ అదంతా మెయింటైన్ చేయట్లేదు నేను. కొంచెం బ్యాక్ టు బ్యాక్ షూట్స్ అట్లా ఉండడం వల్ల 1.5 monthకి చూడండి ఎట్లా మెస్సీ అయిపోయిందో. ఈరోజు ఇంక ఇదంతా క్లీన్ చేద్దామని ఫిక్స్ అయిపోయానండి. ఇటు నేను ఈ ఏరియా అసలు ఇంకా వాడట్లేదు కూడా, మొత్తానికి మొత్తం చెత్తగా ఉందని చెప్పి బట్టలు ఆరేస్తాను మామూలుగా. ఇటు వచ్చి నాకు ఇంకొకటి కిచెన్ యూటిలిటీ ఏరియా దగ్గర కూడా ఇంకొకటి ఉంటుంది బట్టలు ఆరేసుకునేది. ఇంకా హ్యాంగర్ అక్కడ ఉంది కదా అని అక్కడ యూజ్ చేసుకుంటున్నా. ఇది అసలు వాడలేదు. ఈరోజు చూసేసరికి మరీ చెత్తగా ఉంది. సరే ఇంకా క్లీనింగ్ వర్క్ ముందు పెట్టుకున్నాను. ఇక్కడ మెయిన్గా డస్ట్ ఎందుకు వస్తుందంటే మాకు కొంచెం పక్కనే స్కూల్స్ ఉంటాయి, వెహికల్స్ ఎక్కువ రెగ్యులర్గా వెళ్తూ ఉంటాయి. దుమ్మంతా వెంటనే పడిపోతుంది. ఈరోజు క్లీన్ చేస్తే రేపటికల్లా మళ్ళీ డర్టీగా అయిపోతూ ఉంటుంది. కింద ఈ స్టాండ్స్ లేవు కదా, కుండీల నుంచి వచ్చిన మట్టి ఇదంతా కూడా కింద ఉంటుంది. ఒక బకెట్ వాటర్ పోసినా కూడా మట్టి వెళ్ళట్లేదు అనమాట. అందుకని ఇవి పెట్టడానికి స్టాండ్స్ తీసుకున్నా. ఆ స్టాండ్స్ కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. అవి అన్బాక్స్ చేయాలి. ఇంకా జస్ట్ ఈరోజే వచ్చింది పార్సిల్. అవి వచ్చాక క్లీన్ చేద్దామని ఆగిన 9 రోజులు. పార్సిల్ వచ్చేసింది. అన్బాక్స్ చేసి ఇదంతా ప్రాపర్గా క్లీన్ చేసేసి స్టాండ్స్ పెట్టి స్టాండ్స్ పైన ఇవి పెడదామని ప్లాన్ చేస్తున్నాను అనమాట. సో ఇంకా మొక్కలు ఏం కొనొద్దని డిసైడ్ అయిపోయినా, ఉన్నవి చాలు. వీటిని కూడా ఇంత ఎండలు కొట్టినా కూడా ఎండిపోకుండా మెయింటైన్ చేసినా అండి. ఇదిగో వీటికి ఎవ్రీడే నీళ్ళు పోస్తూ ఉంటా. మనీ ప్లాంట్స్ ఇవన్నీ కూడా మంచిగా ఉన్నాయి ప్రాపర్గా. ఇంకా క్లీనింగ్ అయితే చేయాలి. పార్సిల్ వచ్చింది ప్లాంట్స్ది, అన్బాక్స్ చేద్దాం పదండి. ఎంఆర్పి 3499, 3500 ఉందండి. బట్ ఇది మనకి 1199కి వచ్చింది. మామూలుగా ఇక్కడ లోకల్ గార్డెన్స్ ఉంటాయి కదా, అంటే నర్సరీస్ ఉంటాయి కదా, సో అక్కడికి వెళ్ళి అడిగామన్నమాట స్టాండ్స్. అవి అసలు క్వాలిటీ లేవు. ఒక్కొక్క స్టాండ్కి 750 చెప్పాడు. ఆల్రెడీ రస్ట్ వచ్చి పాడైపోయి ఉన్నాయి. వాటికి అంత ప్రైస్ చెప్తున్నాడు. ఇంకా క్వాలిటీ కూడా అసలు బాగాలేవు. సరే చూద్దాం, మన అమెజాన్ ఉంది కదా అని చెప్పి చెక్ చేస్తే అమెజాన్లో ఎంత తక్కువకి వచ్చినాయండి అసలు. ఇవి 4 స్టాండ్స్ వచ్చినాయి, 1199 ఓన్లీ. మీకు కావాలంటే లింక్ ఇస్తాను నేను, చెక్ చేయండి. అసలు ఓపెన్ చేసి చూద్దాం క్వాలిటీ ఎట్లా ఉందో ఫస్ట్. అన్బాక్సింగ్ డన్ బై కుందనిక. ఇదిగో ఏం చేస్తున్నావు? అన్బాక్సింగ్ చేస్తున్నావా? అరే అన్ని ఫిక్స్ అయ్యి ఉన్నాయి. మరి ఎట్లా సెట్ చేసిరు? 4 వచ్చినాయి అంటావు అసలు? వచ్చినాయి అంటే డిఫరెంట్ సైజెస్ ఏమో. ఒక 1 ఇంచ్ తక్కువ సైజ్ చేస్తే అన్నీ పడతాయి కదా. అన్ని సేమ్ సైజ్ అట్లా ఫిక్స్ చేయరాదు కదా ఒక్క దాంట్లో. ఓకే, ఇట్లా కొంచెం అడ్జస్ట్ చేసి ఫిక్స్ చేసిరు అన్నట్టు. బాగుందిలే. బరువు ఉన్నాయా? మంచిగా ఉన్నాయి. అక్కడ చూసిన బాగున్నాయి. అవి ఇట్లున్నాయి చందు? లేవు. మరి రెస్పాన్స్ ఎట్లుంది? కస్టమర్ వచ్చిండు అని ఇంత కూడా రెస్పెక్ట్ లేదు. 750 అని చెప్పి కాదు, బాగుంటాయి తీసుకోండి, మీకు ఇంకా తక్కువ చేస్తాయని అట్లా కూడా మాట్లాడతలేడు ఆయన. చెప్పట్లేదు. అందుకే ఆ ఇర్రెస్పెక్టివ్ ఉండేసరికి నాకు కోపం వచ్చింది. అందుకే ఏమవుతుందా అని వచ్చేసి, అబ్బా ఎంత బాగున్నాయి క్వాలిటీ. ఫినిషింగ్ భలే వచ్చిందండి. ప్లస్ బ్లాక్ మళ్ళీ రస్ట్ కూడా ఒకవేళ వచ్చిన ఫ్యూచర్లో కనిపించదు. రస్ట్ వచ్చేలా కూడా లేదు. మెటీరియల్ క్వాలిటీ బాగుంది. దానికోసం అనవసరంగా ఇదిగోండి 4 వచ్చాయండి. నాకైతే హ్యాపీ ఉంది. ఇది నేను మామూలుగా రివ్యూస్ చూసి తీసుకుంటా, అంటే యూట్యూబ్లో అట్లా రివ్యూస్ చూస్తా. బట్ ఈసారి చూడలేదు, నాకు టైం లేదు. డైరెక్ట్గా అమెజాన్లోకి వెళ్ళి అమెజాన్లోనే చెక్ చేస్తా. దీనికి ఆల్మోస్ట్ ఒక 300+ రివ్యూస్ ఉన్నాయి బాగున్నాయని. ఇంకా సర్లే కింద ఇమేజెస్ కూడా చూసా. బాగా చూసుకున్నా. బాగుంది. ఇదిగో మేడం గారు చూడండి. ఏం చేస్తున్నావు? అన్బాక్సింగ్ చేస్తున్నావా? అన్బాక్సింగా? ఏం చేస్తున్నావు? బాక్సులు కనిపిస్తే చాలు అవి ఓపెన్ చేయడము, క్లోజ్ చేయడము. కబోర్డ్స్ ఓపెన్ చేయడం వస్తుంది. ఇప్పుడు కబోర్డ్స్ అన్నీ ఓపెన్ చేస్తుంది, క్లోజ్ చేస్తుంది. బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంది, క్లోజ్ చేస్తుంది కదా. అది ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం ఆట. అన్బాక్సింగ్ చేస్తున్నావా? ఇటు చూడు, సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్. డాన్స్ చెయ్యి. డాన్స్ 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 డాన్స్
కొత్త షేప్ వేస్తుంది కుందరిగా. బాల్కనీ పార్ట్స్గా ఒక 3 డేస్ నేను కంప్లీట్గా క్లీన్ చేశానండి. ఒక్కరోజు చేయడానికి అవ్వలేదు, అది ఇంకా చాలా ఎక్స్ట్రా వర్క్ ఉండే. సో ఇది నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వ్లాగ్ అండి. ఈరోజు కర్రీ వచ్చేసి సోరకాయ కర్రీ చేస్తున్నాను. సోరకాయ కర్రీకి నేను డిసానో ఎక్స్ట్రా లైట్ ఆలివ్ ఆయిల్ యూజ్ చేసి చేశానమాట. ఇది కొంచెం ఆయిల్తో మనం కర్రీ అంతా చేసేయచ్చు. మెయిన్గా ఆలివ్ ఆయిల్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ అనే భ్రమలో ఉంటారు. బట్ డిసానో ఆలివ్ ఆయిల్ మనకి చాలా ప్రైస్ తక్కువలో వస్తుంది, క్వాలిటీ బాగుంటుంది. మన ఇండియన్ కుకింగ్కి బెస్ట్ ఈ ఆయిల్. మీకు కావాలి అంటే డిసానో ఎక్స్ట్రా లైట్ ఆలివ్ ఆయిల్కి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చెక్అవుట్ చేసేయండి. సింపుల్ సోరకాయ కర్రీ. ఎప్పుడు సోరకాయ తెచ్చినా కూడా ఒక హాఫ్ అంటే 3/4 చేసేసి కొంచెం ఒక 25% పోర్షన్ అట్లా తీసి పక్కన పెట్టేస్తాను, సాంబార్కి యూజ్ చేద్దామని. బట్ ఈరోజు మాత్రం ఇంకా సాంబార్కి వేద్దాం అనుకోండి, అంటే మర్చిపోయాను నేను, గుర్తుంటే పక్కకు పెట్టేసేదాన్ని. చందుతో మాట్లాడితే అట్లా కర్రీ చేసేసాను అనమాట. సింపుల్ కర్రీనే, పెద్ద ప్రాసెస్ ఏం లేదు. అందుకే నేను క్లియర్గా ఇది స్టెప్ అని చెప్పట్లేదు. జస్ట్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఆయిల్ వేసి, పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొన్ని తాలింపు గింజలు అన్నీ వేసేసి మగ్గిపోయిన తర్వాత సోరకాయ పీసెస్ యాడ్ చేసేసి కారం సాల్ట్ ఇవన్నీ వేసాను. అప్పుడప్పుడు కొంచెం రెగ్యులర్ సోరకాయ టేస్ట్ అట్లా అనిపిస్తే, అంటే బ్యాక్ టు బ్యాక్ సోరకాయ అయింది అనుకోండి కర్రీ, కొంచెం టేస్ట్ చేంజ్ చేయడానికి కొంచెం పల్లీల పొడి యాడ్ చేస్తాను అనమాట. మళ్ళీ ఈరోజే సోరకాయ కర్రీ, ఇంకొక 2 డేస్ తర్వాత మళ్ళీ సోరకాయ కర్రీ అంటే సేమ్ టేస్ట్ అట్లా ఉంటే మళ్ళీ చందు తినడు, అందుకని కొంచెం పల్లీల పొడి యాడ్ చేస్తాను. టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఈరోజు కర్రీ ఎక్కువగానే చేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ నైట్కి చపాతీ చేసుకుంటాం కాబట్టి సేమ్ కర్రీ మళ్ళీ చపాతీలోకి నేను యూజ్ చేసుకుంటాను. సో ఇదిగోండి, స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఆయిల్ వేసేసి అవి ఉల్లిపాయలు వేసేసి అవి మగ్గేంత లోపు నేను వెజిటేబుల్స్ కట్ చేస్తాను అనమాట. సో అందుకు నాకు వంట ఈజీ అయిపోతుంది. జస్ట్ మ్యాటర్ ఆఫ్ 15 minutes వంట చేసేస్తాను. కర్రీ అవుతుంది ఒక స్టవ్ పైన, ఇంకొక స్టవ్ పైన రైస్ కడిగేసి ప్రెషర్ కుక్కర్లో పెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఎప్పుడు లంచ్ చేద్దాం అనుకుంటే అప్పుడు ఇంకా ఆన్ చేసేస్తాను. ఇదంతా కూడా మార్నింగే ఫినిష్ చేసుకుంటాను వర్క్ అనేది. సో ఫైనల్గా నా బాల్కనీ చూడండి ఎంత బాగుందో. అస్సలు ఒక 1 month పట్టించుకోకపోతేనే ఎంత చండాలంగా అయిపోయిందంటే, ప్లాంట్స్ మెయింటైన్ చేయడం అనుకున్నంత ఈజీ కాదండి. నాకు ఇంకా చాలా ప్లాంట్స్ పెట్టాలని ఉంటుంది, కానీ మేము టెనెంట్స్గా ఉన్నాం కదా, ఎక్కువ మొక్కలు తెచ్చుకుంటే మళ్ళీ ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు ప్రాబ్లం అని చెప్పేసి ఉన్న వాటితో అడ్జస్ట్ అయిపోతాను. ఇది ఈ రోజుకైతే ఒక షార్ట్ వీడియో. మళ్ళీ రేపు మనం కలుసుకుందాం. అప్పటి వరకు బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.